ఒకవేళ సడన్గా మీకు ఏమన్నా మంచి జాబ్ వచ్చింది అనుకోండి, వదిలేసి వెళ్ళిపోతారా? ఈ వాలంటీర్గా ఉంటున్నారు కదా మీరు, 5,000 జీతం, ఒక మంచి జాబ్ వచ్చింది ఎక్కడో, జీతం ఎక్కువ, వదిలేస్తారా ఉండిపోతారా? నేను విజయవాడ ఈస్ట్ నుంచి వచ్చాను మేడం. 03 గుణదల క్లస్టర్ సచివాలయం నుంచి వచ్చాను. నా పేరు కోనాల అనూష మేడం. యాక్చువల్గా నేను బీకామ్ కంప్యూటర్స్ చదివాను మేడం. కానీ నేను 10th బేసిక్ తోటి వాలంటీర్ దానికి అప్లై చేసుకున్నాను. నేను దీనికంటే ముందు ఒక 2 వీలర్లో జాబ్ చేసేదాన్ని మేడం. టెలికాలర్గా జాయిన్ అయ్యాను. అందులో ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి మేనేజర్ లెవెల్ వరకు వెళ్ళాను మేడం. నేను 30,000 శాలరీ గెయిన్ చేసేదాన్ని. అయితే నేను వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయినప్పుడు 2019 నవంబర్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన నాటి నుంచి నేటి వరకు నేను ఇందులో ఎలా సాటిస్ఫై అయ్యానంటే, ప్రజలకి ప్రతిదీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి అందించడం ద్వారా, మరి ముఖ్యంగా ఏంటంటే నా క్లస్టర్లో బాగా సాటిస్ఫై అయిన విషయం ఒకటి షేర్ చేసుకుంటాను మేడం. ఈ మధ్యకాలం అంటే చేయూత పథకం ఉంది కదా మేడం, ఒక బెనిఫిషియరీకి చేయూత పథకం 4 years నుంచి ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వస్తుంది మేడం. కానీ ఆవిడకి అమౌంట్ చేతికి అందట్లేదు. సచివాలయం సిబ్బంది కూడా మేడం వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు, కానీ ఎందువల్ల ఆవిడకి ఆ అమౌంట్ తీసుకోలేకపోతుంది అనేది చెప్పలేకపోయారు మేడం. నేను కొంచెం చదువుకున్నాను కాబట్టి నేను అడిగాను మేడం వాళ్ళని, మేడం మీరు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఏమైనా చెప్పగలరా అని అడిగినప్పుడు లాస్ట్ 4 digits చెప్పారు మేడం. బ్యాంక్ నేమ్ చెప్పారు మేడం. నేను అది తీసుకుని ఆ బెనిఫిషియరీని తీసుకుని ఆధార్ కార్డ్ తీసుకుని బ్యాంక్ వెళ్ళాను మేడం. ఆవిడ తంబేయించి ఆధార్ ద్వారా వాళ్ళు చెక్ చేసి చెప్పారు. అసలు అది అక్కడ బ్రాంచ్ కానే కాదు ఆవిడది, కానీ ఈ 4 సంవత్సరాల నుంచి పడిన అమౌంట్ ఆ అకౌంట్లో ఉన్నాయి మేడం. అసలు ఆ బెనిఫిషియరీలో ఆనందం చూసినప్పుడు అసలు అది ఎండ్లెస్ అనమాట. నేను మాటల్లో చెప్పలేను. ఆవిడ నన్ను కౌగులించుకుని, యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడ ఒంటరి మహిళ మేడం. ఒంటరి మహిళ పెన్షన్కి పెడదామనే టయానికి ఆవిడకి ఏజ్ లిమిట్ సరిపోలేదు. చేయూత చూస్తే ఇలా వచ్చింది. నేను చదువుకున్న చదువు ఇలా నాకు బాగా యూజ్ అయిందని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పగలను మేడం. నేను కూడా ఒక పెన్షనర్నే మేడం. యాక్చువల్గా నేను వాలంటీర్కి రాకముందు 2009లో నాకు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. నా బాడీ అంతా ఫైర్ అయిపోయి హ్యాండ్ కూడా చూపిస్తున్నాను కదా మేడం, నాకు 56% హ్యాండిక్యాప్డ్ ఉంది. ఎట్లా పెన్షన్ పెట్టుకోవాలో కూడా నాకు అసలు తెలియదు. అయితే నేను వాలంటీర్గా జాయిన్ అయిన తర్వాత నేరుగా సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడము, ఎవరి దగ్గరికి వెళ్ళి లంచం, 1 రూపాయి కూడా లంచం కట్టుకోకుండా పెన్షన్ పొందుకోవడానికి కూడా నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే అనూష, నా ప్రశ్న ఇంకా అలాగే ఉంది. ఏంటంటే 5,000 కాకుండా పై ఎత్తున చాలా చాలా సంపాదిస్తున్నారు వీళ్ళు. అందుకనే వీళ్ళు ఆ వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా అంటే రిలై అవుతున్నారు, పై ఎత్తున చాలా డబ్బులు వస్తున్నాయి అన్న ఒక ఆరోపణ ఉంది. దాన్ని మీరేమంటారు? దాని గురించి మీరేమంటారు? అసలు అలాంటిది ఏమీ లేదు మేడం. మీరు ప్రతి బెనిఫిషియరీని మీరు కాల్ చేసి అడగండి మేడం, ఫలానా అనూష వాలంటీర్ ఎలా చేసిందని చెప్పి. మేము రూపాయి ఆశించదే చేయట్లేదు, కానీ మా ఆత్మ సంతృప్తి చెందుతుందని చెప్పి 30,000 కాదు మేడం, 50,000 ఇచ్చినా కానీ అబ్బా మేము ఈ వాలంటీర్ జాబ్ వదలకుండా ఇందులోనే కంటిన్యూ అవుతాం, చాలా గట్టిగా చెప్పగలం మేడం. వెరీ గుడ్ అనుష, ఐఎమ్ సో హ్యాపీ. కోవిడ్ టైంలో అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఈ మధ్య అంటే గత ఒక 5 ఏళ్లుగా 2-3 తుఫాన్లు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద తుఫాన్లు. కొంతమంది ఆ తుఫాన్ ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఉండుంటారు ఇక్కడ వాలంటీర్లలో. ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సేవలు అందించారండి? అంటే ఒక పక్కన గాలి, వాన, వరద, నీరు వీటన్నిటినీ అధిగమించి మీరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి సేవలు అన్నది ఎట్లా అందజేశారు? హౌ వాజ్ ఇట్ పాసిబుల్? నా పేరు శాంతకుమారి, నేను బాపట్ల జిల్లా నుంచి వచ్చాను మేడం. మాది సూర్యలంక సముద్ర తీరం మేడం. నేను నా తోటి వాలంటీరు ఇంకో ఆమె, మేమందరం కలిసి 2 days మేడం, ఎవరైతే షెల్టర్ ఉంది, తుఫాన్ షెల్టర్ ఉండేది, తుఫాన్ షెల్టర్లో పెట్టేసాం మేడం. తుఫాన్ దాటికి ఈ ప్రజలందరినీ తుఫాన్ షెల్టర్లో పెట్టేసి వాళ్ళకి నిత్యావసరాలు మా ఎమ్మెల్యే గారి సహకారంతో, కోన రఘుపతి గారి సహకారంతో వాళ్ళకి మంచి సేవ చేయడం. అదేవిధంగా సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే 72 గంటలు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవ్వాలి. అది ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత తీసుకున్న మొదటిది అనమాట. అయితే మా 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 నైబర్దే మేడం, చాలా పూరిళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళకి నానే వాళ్ళు లేరు, వాళ్ళ ఫ్యామిలీ ఒక్కతే ఒంటరిది. అయితే వాళ్ళు కూలి పని చేసుకుని బతికే వాళ్ళు, వాళ్ళ ఇల్లు కూలిపోయింది మేడం, 2 చిన్నపిల్లల వాళ్ళు. ఆ టైంలో నైట్ టైంలో కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు మేడం, ఉన్నది నేను. నా దగ్గరకు వచ్చారు మేడం, ఇట్లా మా పరిస్థితి ఇలా ఉంది అన్నప్పుడు వాళ్ళకి చెప్పాను, మీకేం ఇబ్బంది లేదు, మీది పడిపోయిన దానికి మన జగనన్న తోడుగా ఉన్నాడు. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు. జగనన్న ఇచ్చిన కార్యక్రమంతో ఏదైతే తుఫాన్ వచ్చిందో దానికి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. మీకు నష్టపరిహారం వెంటనే అందిద్ది. తర్వాత వితిన్ ఒక వారం రోజుల్లో ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, అక్క నువ్వు సాయం చేసావు,
నువ్వు సాయం చేసావు కాబట్టి నా అకౌంట్లో డబ్బులు పడినాయి అక్క. ఇంత తొందరగా రెస్పాండ్ అయ్యే సీఎం గారిని అయితే మేడం నాకు 33 సంవత్సరాలు మేడం. ఇప్పటికి నేను 2 times ఓటేసా మేడం. ఇంతవరకు ఒకప్పుడు రాజన్నను చూశాను మేడం, పేదల పాలిట పెన్నిది రాజన్నను చూశాను. అంతకంటే అధికమైన విధంగా పేదల పాలిట పెన్నిది మా జగనన్నను చూస్తున్నాను మేడం. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను మేడం. తుఫాను ఒక పక్కన, మరో పక్కన మనకి గ్రామాలు కొన్ని ఏంటంటే టౌన్లకి సిటీలకి దగ్గరలో ఉంటాయి గ్రామాలు, కొన్ని సుదూర తీరాల్లో ఉంటాయి, కొన్ని ఇంటీరియర్ ఏరియాస్లో ఉంటాయి. అంటే ఎస్పెషల్లీ గిరిజన గ్రామాలు, ట్రైబల్ విలేజెస్ చాలా లోపలికి ఎక్కడో ఉంటాయి. కొన్ని మనకు అసలు అంటే దారి కూడా సరిగ్గా ఉండదు, అక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టం. కనెక్టివిటీ, కమ్యూనికేషన్, ట్రావెల్ ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్. అలాంటి గ్రామాల్లోకి వెళ్ళి ఈ వాలంటీర్లుగా మీరు సేవలు అందించడం అన్నది అది ఎంత ఛాలెంజింగ్ అండి? ఎవరైనా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వాలంటీర్లు ఉన్నారా? చెప్పండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతం మేడం. మాది ప్యూర్ ట్రైబల్ ఏరియా మేడం. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎత్తైన కొండలు, ఎక్కడ చూసినా ఇక్కడ ఒక ఈ విలేజ్ ఉందంటే విలేజ్లో ఇక్కడ ఒక 2 ఇల్లులు, ఇంకా ఒక 2-3 కిలోమీటర్లో ఒక 2 ఇల్లులు అలా ఉంటాయి మేడం. ఒక్కో సచివాలయంలో ఇంచుమించు 30 గ్రామాలు కూడా ఉంటాయి మేడం. అలాంటి గ్రామాల్లో కూడా మేము ఒక్కోసారి నడిచి వెళ్ళి కూడా మా వాలంటీర్స్ అక్కడ సేవలు అందిస్తున్నారు మేడం. సిగ్నల్స్ ఉండవు, నెట్వర్క్ కనెక్షన్ ఇప్పుడైతే మెరుగుపడింది, కానీ మేము 2019లో వాలంటీర్గా అపాయింట్ అయినప్పుడు అయితే అసలు సిగ్నల్స్ అనేవే ఉండేవి కాదు మేడం. ఇప్పుడు ఎక్కడికక్కడ టవర్స్ ఏర్పాటు చేశారు. ఎలా అంటే ఒక జెరాక్స్ కాపీ కోసం ఒక వాలంటీర్ 4-5 సార్లు కూడా తిరిగే సందర్భాలు ఉన్నాయి మేడం. కోవిడ్ టైంలోనైతే ఇప్పుడు గిరిజన ప్రాంతంలో ఉండే కొంతమంది చదువుకున్న విద్యార్థులు ఎక్కడెక్కడో పని కోసమని హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి ప్రాంతాలకి జాబ్ కోసం వెళ్ళినప్పుడు అందరూ తమ ఇళ్ళకు వచ్చేటప్పుడు కూడా మేము స్పెషల్ క్వారంటైన్లో ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక్కో విలేజ్కి మా సచివాలయానికి ఉన్న దూరాన్ని కూడా లెక్క చేయకుండా ఇంకా మా ఇంటిని కూడా వదిలేసి మా గ్రామాల్లోనే ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని అక్కడే రోజుకి 2 వాలంటీర్లు అన్నట్టు డ్యూటీ వేసుకొని భార్య పిల్లలను కూడా వదిలేసి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. ఒక పక్కన వీళ్ళకి సేవ చేశాము అన్న సంతృప్తి ఉంటుంది, మరో పక్కన కుటుంబానికి దూరంగా వాళ్ళతో పాటు లేకుండా, ఎందుకంటే అది ఒక కష్టతరమైన పరిస్థితి. కోవిడ్ అవ్వచ్చు, లేకపోతే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు. ఈ టైంలో మీరు కుటుంబానికి దూరంగా ఉంటూ సేవలు చేయటం అన్నది ఒక పక్కన సంతృప్తినిచ్చిన, ఇంకో పక్కన బాధ కూడా ఉంటుంది కదా. ఆ రెండింటిని మీరు ఎలా హ్యాండిల్ చేసేవారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఈ కోవిడ్ పేషెంట్లకి లక్షణాలు ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్టులు చేయిస్తూ సాయంత్రం ఇంటికి వెళ్తే కనీసం నేను నా కొడుకు అప్పుడు 2 ఏళ్ళు మేడం, డాడీ అని నా దగ్గరికి వచ్చేవాడు. కానీ నేను నా దగ్గరికి తీసుకోలేని పరిస్థితి మేడం. నా భార్య బిడ్డ రూమ్లో పడుకుంటే నేను వరండాలో మంచం వేసుకొని పడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. అదొక బాధ మేడం. ఇంకోటి ఏంటంటే, అరే నేను నిర్లక్ష్యం చేస్తే ఎవరైనా ఎక్కడి నుంచైనా వచ్చేసి ఈ వ్యాధిని ప్రబలేలా చేస్తారేమో అని అదొక భయం ఉండేది మేడం. నిర్లక్ష్యం చేయకూడదు, ఖచ్చితంగా మిగతా వాలంటీర్లు కూడా మోటివేట్ చేసి ఖచ్చితంగా ఎవరిని ఊర్లోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళకి స్పెషల్ క్వారంటైన్లో అడ్మిట్ చెయ్యాలి. ఒకవేళ ఎప్పుడూ మనం నిర్లక్ష్యంగా ఉంటే ఈ వ్యాధి మన ఏజెన్సీలో కూడా ప్రబలే అవకాశాలు ఉన్నాయి అని అదొక భయం ఉండేది మేడం. ఇలా 2 రకాల భయాల మధ్య కూడా చాలా సంతృప్తిగానే డ్యూటీ చేశాం మేడం. మా భార్య నేను కూడా క్వారంటైన్లో ఉంటే నా పిల్లోడికి నేను ఫస్ట్ టైం కోవిడ్ పీరియడ్లో సేవ చేసినట్టు ఉన్నారు కదా మేడం పర్సన్స్, వాళ్ళు కోలుకున్న తర్వాత నా పిల్లోడికి వాళ్ళు ఫీడ్ అందించడం, నా ఇంట్లో కూరగాయలు అందించడం కూడా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్గా కూడా నాకు ఇచ్చారు మేడం. ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ హెడ్ క్వారంటైన్లో ఉంటే ఇల్లు గడవడం అనేది చాలా కష్టం. అలాంటి టైంలో కూడా నా గ్రామస్తులు నాకు సహకరించారు.